వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్న ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతూ ఉన్నారు. శాసన మండలిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులంతా కూడా ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కళాశాలలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా తమ ఆందోళనను తెలుపుతున్నట్టు పరిస్థితుంది. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సార్ ఇవాళ ఎందుకు ఈ ఆందోళన మీరు చేపడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక దోపిడీ జరుగుతుంది. రాష్ట్రంలో తెరదీశారు. పేదవాడి తాలూకా ప్రజా ఆరోగ్యానికి వచ్చి వాళ్ళ గాలిలో కలిపి దాన్ని కూడా దోపిడీ చేసి పుడుకుల కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న మీ శ్రేణులన్నింటినీ కూడా అరెస్టులు కూడా చేస్తున్నారు. అదే అంటాను, ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో. అప్రజాస్వామ్యంగా ఉంది. ప్రజల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరినీ ఈ రకంగా చేయడం ఇది చాలా దుర్మార్గం. మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగుతుంది. శాసన మండలి లోపలికి ఖచ్చితంగా ప్లేకార్డులతో వెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకండి అందరూ ఉన్నారు అక్కడ చూడండి. మీడియా అంతా ఉంది అక్కడ. మీడియా అంతా ఉంది. మీడియా అంతా ఉంది అక్కడ. మీడియా అంతా నాపండి. మీడియా అంతా నాపండి. మీడియా అంతా నాపండి. మీరు మీడియా అంతా నాపండి. మీడియా అంతా నాపండి. మీడియా అంతా నాపండి. మీడియా అంతా చదవండి. మీడియా అక్కడ ఉంది. మీడియా అక్కడ ఉంది. రానవండి. రానవండి. మీడియా అక్కడ ఉంది. మీడియా అంతా అక్కడ ఉంది. మీడియా అంతా అక్కడ ఉంది. మీడియా అందరు రాపండి. మీడియా అందరు రాపండి. మీడియా అందరు రాపండి. మీడియా అందరు మీరు ఆవేశపడుతున్నారు సార్. మేము లోపలికి వెళ్ళాం సార్. మేము లోపలికి వెళ్ళాం. మేము లోపలికి వెళ్ళామండి. మేము లోపలికి వెళ్ళాము. వాళ్ళు వెళ్ళిపోతే మీరు చెయ్యం కదా. మీరు మాకు ఆడికి అవసరం లేదు సార్. వాళ్ళు నిరసన తెలిపారు కాబట్టి అదిగోండి వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము వచ్చాం. అంతవరకు మాకేం అవసరం.